సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. అందుకే జగన్ జరగమంటున్నాం. జరుగు జగన్, నీ పని అయిపోయింది, ఇంకా మిమ్మల్ని మేము భరించలేము, భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఒక్కటి కాదు, బాధ, ఆవేదన. నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ. ఎవరైనా కనీస ఇంగిత జ్ఞానం ఉండేవాడు 10 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్చేస్తారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. దుర్మార్గుడు ప్రజావేదిక కూల్చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన మైండ్లో సరిగా లేదు, ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది. 5 ఏళ్ళు ఇట్నే పరిపాలన ఉంటుంది అనుకున్నాను. ఈ రోజు చెప్తున్నా, నేను వస్తానే మళ్ళా ప్రజావేదిక నిర్మాణం జరుగుతుంది. ప్రజాపాలనకు నాంది పలుకుతుంది. ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీకి నేను రాను, ఇది గౌరవ సభ, క్షేత్రస్థాయిలో గెలుస్తా, మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు. అందుకే 4వ తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు? నిన్న ఈరోజు మీటింగ్లు పెట్టారు. ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు. కానీ ఎవడో మీటింగ్ లో కూర్చునే పరిస్థితి, పారిపోయారు. ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు. అవునా కాదా? మన మీటింగ్లకి ఆయన మీటింగ్లకి వ్యత్యాసం అది. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఒక్క అమరావతి కాదు, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి. నేను కూడా మీరు చూస్తే 45 ఏళ్లుగా ఉన్న రాజకీయాల్లో. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావు గారు 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 22 ఏళ్ళు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం. మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది. 30 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, ఒక గ్లాస్ కూడా తీసుకోండి. ఎక్కడన్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి, టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి
ఒక గ్లాస్ కూడా తీసుకోండి. పక్కనే కమలం పువ్వు పెట్టుకోండి, అందంగా ఉంటుంది. మీరు ముందుకెళ్ళండి, అడ్డొస్తే తొక్కుకుంటూ పోండి, సైకిల్ స్పీడ్ పెంచండి, కమలం వికాసం పెరుగుతుంది. ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగలు కొడతాడు రాత్రిలో. అదే జరుగుతుంది. రోజంతా ఖాళీగా ఉన్నాడు, టీవీలు చూస్తా ఉంటాడు. పిచ్చి పడుతుంది. పిచ్చి పట్టినప్పుడు టీవీ పగలు కొడతాడు. ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది, ఇంక తల పగలు కొడతాడు వాడిని. ఆ పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను. మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. నేను ఒకే విషయం అడిగాను, పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఇది అయితే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉండే మండలాలు ముంపుకు గురవుతాయి. మీరు 7 మండలాలు నాకు ఇవ్వకపోతే, తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను. చెప్పితే మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి, ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయరు, కానీ ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని, లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణలో కేసీఆర్ గారు అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ 7 మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి. అది చరిత్రలో జరిగేది కాదు. అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి, కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తించా. పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్లో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 72% పూర్తి చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే 2020కి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. నా ఆలోచన ఉంటుంది, తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి నక్రేకల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్ సాగర్ లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మీకందరికి తాగునీళ్లు ఇవ్వాలని కలలుగన్నాను. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నాను. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి తన్నించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు, ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా.
పెట్టాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఉండే పరిశ్రమలు పారిపోయినాయి. మెడ మీద కత్తి పెడుతున్నాడు.